मुझे दे दे love ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీ సింగిల్ ఫోటోతో ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ, రీల్స్ కానీ, వాట్సాప్ స్టేటస్ కానీ ఇలాంటి సింగిల్ ఫోటో వీడియోస్ మీరు పోస్ట్ చేయండి. మంచి ఎంగేజ్ వస్తుంది మీ వీడియోస్కి. ఓకే, అండ్ జస్ట్ 1 క్లిక్లోనే ఇలాంటి వీడియో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు విఎన్ యాప్లో సింపుల్గా మీకు టెంప్లెట్ ఇస్తాను, టెంప్లెట్లో మీ ఫోటోని రీప్లేస్ చేసేయండి, చాలు వీడియో మనకు క్రియేట్ అయిపోతుంది. ఫస్ట్గా విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే టెంప్లెట్ని ఓపెన్ చేయాలి. టెంప్లెట్ ఓపెన్ చేయాలంటే ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. ఇక్కడ పైన స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఆ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ క్యూఆర్ కోడ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. క్యూఆర్ కోడ్ నెంబర్ వచ్చేసి 62. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఆ క్యూఆర్ కోడ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. దెన్ ఇప్పుడు గ్యాలరీ నుంచి క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోండి. టెంప్లెట్ మనకు ఈ విధంగా ఉంటుంది. టెంప్లెట్లో మనకు సాంగ్ ఉండదు, సాంగ్ని మనం సపరేట్గా యాడ్ చేసుకోవాలి. సో అది ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ కింద డౌన్లోడ్ అని ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ టెంప్లెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక యూజ్ టెంప్లెట్ అని ఆప్షన్ వస్తుంది. యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి, సింగిల్ ఫోటో. ఓకే, జస్ట్ 1 ఫోటో సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఓకే, ఇక్కడ నేను ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను ఈ విధంగా. ఈ విధంగా మనకు వీడియో వచ్చేస్తుంది. ఆడియో మనకు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ రాలేదు ఇంకా. సో సాంగ్ని ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫుల్ హెచ్డి 60 fps ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని. సో మనకి ఇక్కడ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. 1 సెకండ్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇక్కడ డన్ చేసేయండి. అండ్ డన్ చేసాక ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ ఈ వీడియోలో ఉండే ఆడియోని మ్యూట్ చేసేయండి ఇక్కడ ఈ విధంగా. అండ్ మ్యూట్ చేశాక లాస్ట్లో ఈ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది విఎన్ది, దీన్ని డిలీట్ చేసేయండి. అయితే మనకు వీడియో ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు సాంగ్ యాడ్ చేసుకోవాలి కదా. ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఆ ప్రీవ్యూ వీడియోని కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో మనం అదే వీడియో నుంచి సాంగ్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సాంగ్ యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను నేను. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ సాంగ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లోకి. అయితే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఫుల్ హెచ్డి 60 fps వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి సింపుల్గా, అంతే.